ఈవెంట్స్ పీ న్యూస్ తెలంగాణ. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కిరాణా షాపులతో పాటు ఇతర చోట్ల పీడీఎఫ్ బియ్యం మాఫియా జోరుగా కొనసాగుతోందని విమర్శలు లేకపోలేదు. రీసైక్లింగ్ విధానంపై ప్రతి గ్రామంలో సంచరించి బియ్యం తీసుకుంటూ ఆ బియ్యాన్ని కిరాణా షాపులతో పాటు అక్కడి నుంచి రైస్ మిల్లు పలుచోట్ల పంపిస్తూ పీడీఎస్ బియ్యం మాఫియా జోరుగా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. తనకు తన 2 నెలల పాపకు న్యాయం జరిగేంత వరకు తన పోరాటం ఆగదని గుండవారి లగ్నేశ్వరి అన్నారు. నిజామాబాద్ జిల్లా వార్ని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమె నిరసన చేసి తనకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని తహసీల్దార్ సాయిల్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు జమాల్పూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి 2 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంచి పెళ్లి చేసుకుంటారని, తనతో సహజీవనం సాగించి 4 నెలల పాపకు జన్మనిచ్చారని తెలిపింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని కోస్లీ గ్రామ పంచాయతీలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కోస్లీ గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభమైన వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బందికి అవార్డులు అందజేశారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్యాల కారణం వల్ల ఆమె రావటం లేదని తెలిసింది. కానీ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 10 ఏళ్లు నిండాయి. ఈ రోజు రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు పాసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగు విరజిల్లుతోంది. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాలలో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతోంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణామాలు. తెలంగాణ వేడుకల సందర్భంగా విచ్చేసిన అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు, సమస్త జిల్లా ప్రజానికానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోక అనేక రంగాలలో అణిచివేతకు గురైంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అవతరణకు త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంఘం శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగనాథ్, నవీపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది మరియు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అమరవీరులకు నమస్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మబీన్ ఖాన్, మాజీ ఎంపీపీ, రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మండల కార్యకర్తలు, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు అందరూ పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర అవతరణకు త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ అంబద్దాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. అనేక మంది అమరవీరుల త్యాగ ఫలితంగా 2014వ సంవత్సరంలో మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆవిర్భవించి 10 సంవత్సరాలు కూడా ముగిశాయి. మనం నేడు మన డివిజన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఆవిష్కరించడం జరిగింది. అందులో భాగంగా మా ఆవరణలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం మరియు మా ఆర్టీఓ కార్యాలయంలో కూడా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బోధన్ పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరూ కూడా తెలంగాణ
రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు. 11వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి, మరియు తెలంగాణ కోసము ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలు కూడా వాళ్ళకు కూడా శిరస్సు వహిస్తూ పాదాబంధనం చేస్తూ వాళ్ళు కూడా వారి కుటుంబాలు కూడా సుఖశాంతులు ఉండాలి. మరియు తెలంగాణ ప్రజలు కూడా అందరూ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవానికి సంబరంగా జరుపుకుంటూ అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గ్రామాన ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర అవతరణకు త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. బోధన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. బోధన మున్సిపల్ చైర్మన్ పద్మావతి, శరత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏదైతే సదుద్దేశంతో ఏర్పడిందో గత ప్రభుత్వంలా కాకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు, రైతులకి, కర్షకులకి అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా పాలన అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయి ఈరోజు 11వ వసంతంలో అడుగుతున్న సందర్భంలో ప్రభుత్వ ఆదేశానుసారం మనము రాష్ట్రంలోని 143 మున్సిపాలిటీల్లో ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం మన బోధన్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారి సమక్షంలో ఈరోజు జెండా వందనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం అమరవీరుల స్తూపం దగ్గర వారికి అమరుల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్లి మండలంలోని జాకోర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శనిగరం కిషన్ రావు, నసరులాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు భానుప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైస్ ఎంపీపీ నసరులాబాద్ మండల్ తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలైంది. ఎందరో అమరులైన సందర్భంలో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జవహర్లు అర్పిస్తున్నాను. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల కాలంలో మనం ఎంత ప్రగతి సాధించామో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా చక్కగా పరిపాలన చేసి మన తెలంగాణ అభ్యుదయానికి మనమందరం మన నాయకులందరూ కృషి చేయాలని వాళ్ళకి విజ్ఞప్తి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్న మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జాతీయ పతాక ఆవిష్కరణ తహసీల్దార్ ఎల్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
శ్రీ వేదభారతి పీఠం బాసరా శ్రీ వేద విద్యానందగిరి స్వామీజీ శిష్య బృందం చేత సరస్వతి హోమం ఉచిత బీజాక్షర లేఖనం ఆదివారం రోజు కామారెడ్డిలో నిర్వహించారు. బీజాక్షర లేఖనం మాటలు రాని వారికి మాటలు పలికిస్తుందని, సరస్వతి హోమం విద్యాభివృద్ధికి, ఉన్నత విద్యను పొందటానికి ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు. శ్రీవేదం మేము బాసర శ్రీ వేద భారతి పీఠ వేద విద్యాలయంలోని శ్రీ వేద విద్యానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో కామారెడ్డిలో శ్లోకా స్కూల్ అనే సెకండ్ బ్రాంచ్ను ఓపెన్ చేశారు. అక్కడికి మేము అందరినీ కూడా వేద విద్యార్థులను స్వామివారి ఆధ్వర్యంలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవుతాయని కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ట్రేక్టియార్ గ్రామానికి చెందిన చికోటి రాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుమారుడు చికోటి భరత్కు లక్షల చెక్కును ఆదివారం రోజు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతుల మీదుగా అందజేశారు. కామారెడ్డి పట్టణంలో దక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరిట విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో ఇజ్రాయెల్ దేశానికి పంపించి ఉపాధి కల్పిస్తామని మాయమాటలు తెలిపి అభ్యర్థుల నుండి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి అందరినీ మోసగించారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.